విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములకైనను అమ్మా దేనికైనా నమస్కరించి మ్రొక్కు, ఆడు పురుషుడే గాని ఆమె స్త్రీయే గాని, నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేని అందైనను నీ మధ్య కనబడినప్పుడు అది నీకు తెలపబడిన తరువాత నీవు విని బాగుగా విచారించాలి. అది నిజమైంది అని నీకు తెలిసిన ఎడలా అనగా అట్టి హేయమైనటువంటి పనులు ఇశ్రాయేలీయులలో జరిగి ఉండుట అది నిజమైంది అని తేలి నిజ నిర్ధారణ జరిగిన ఎడలా ఆ చెడ్డ పనిని బట్టి పురుషుడే గాని స్త్రీయే గాని గ్రామములో నుంచి బయటకు నెట్టివేయాలి. నెట్టివేసిన తర్వాత ఏం చెయ్యాలంటే రాళ్లతో చావగొట్టాలి. ఇది 2-3 సాక్షుల మాట మీదనే మరణ శిక్ష విధించాలి. ఆమెన్, హల్లెలూయా. మొదటి వచనం ఏమంటుంది ఒకసారి చదివారు కదా, చెప్పండి. ఇప్పుడు మనం దేవునికి అర్పించేటటువంటి వాటిని గురించి ఇంతకు ముందు కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. ఏమండి, ఇంతకు ముందు కొన్ని సందర్భాలను చెప్పుకుంటా వచ్చి వివరించుకుంటా వచ్చి ఈ 17వ అధ్యాయంలో ఒక మాట చెప్పి ముగించి వేరే చాప్టర్లోకి నడిపిస్తున్నాడు తండ్రి అయిన దేవాతి దేవుడు మోషే ద్వారా. ఆమెన్, హల్లెలూయా. ఆ మొదటి వచనములో ఏముంది? అయ్యా, నువ్వు అర్పణ తెస్తున్నావు, బలిని అర్పించడానికి నువ్వు తెస్తున్నావు, బలికి సంబంధించినటువంటి సరంజామా, బలికి సంబంధించినటువంటి ఆ యొక్క సామాగ్రి అంతా తీసుకొస్తున్నావు. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. ఏంటంటే నువ్వు తీసుకొచ్చేది ఏదైనా, ఆమెన్, నువ్వు దేవుని మందిరమునకు నీవు ఏర్పాటు చేసుకున్న స్థలములోనికి, అది పరిశుద్ధ స్థలములోనికి, దేవుని నివసించే స్థలములోనికి నువ్వు తెచ్చేటటువంటిది ఏదైనా కానీ దానిని బట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏంటి ఆ జాగ్రత్త అంటే కళంకం ఉండకూడదు దానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు? ఎలాంటి అవలక్షణాలు అంటే అవిటితనం. ఇంకా ఏమన్నాడు? ఇంకా ఎద్దే గాని గొర్రె గాని దేవునికి నీవు బలిగా అర్పింపకూడదు. ఆల్రెడీ వీటిని గురించి కొన్ని విషయాలు గతంలో విన్నాం కనుక నేను క్లుప్తంగా ముందుకెళ్తున్నాను. అంటే మనము ఇప్పటి కాలానికి ఏమి అన్వయించుకోవాలి అనంటే నీవు నీ సొత్తు కాదు అని వాక్యం చెప్తుంది. నీవు నేను విలువ పెట్టి కొనబడిన వారం. అవునంటారా కాదంటారా? ఇదిగో మనము ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు వాస్తవానికి జనరల్గా మనం ఎక్కడికి వెళ్ళాలి? ఒక మనిషి పుడుతున్నాడు, పుట్టినటువంటి మనిషి చేరాల్సినటువంటి గమ్యస్థానం ఏంటి? అతని జన్మ పాపమును బట్టి, కర్మ పాపమును బట్టి, ఇదిగో అనాది కాలమందు ఆది పితరులైనటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పాపమును బట్టి, ఆజ్ఞ అతిక్రమమును బట్టి అతని మీద ఉండాల్సినటువంటి శిక్ష ఏంటంటే మరణమే శరణం. ఆమేన్, హల్లెలూయా.
అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో నుంచి తండ్రి అయిన దేవాతి దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులతో ఏం చెప్పుచున్నాడంటే, నువ్వు పాపం చేశావా, నీవు ఒకవేళ తప్పిదం చేశావా, ఒకవేళ ఏదైనా రాంగ్ స్టెప్ అనేది నీ జీవితంలో పడిందా, పడితే గనక ఇప్పుడే నీకు మంచి అవకాశం ఏంటంటే సెంటర్కి వెళ్ళి గొర్రెని తీసుకురా, సెంటర్కి వెళ్ళి మేకని తీసుకురా, ఒక పావురాన్ని తీసుకురా, ఏదో ఒక దానిని నీ స్థాయిని బట్టి తీసుకొచ్చినటువంటి ఆ జంతువును, ఆ జీవనాన్ని నువ్వేం చేయాలంటే దాని నెత్తి మీద చెయ్యి పెట్టాలి. ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ విన్నాం కదా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దాని నెత్తి మీద దేవుని మందిరము దగ్గరకు తీసుకొచ్చి దాని నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తావో, నీ పాపాలన్నీ కూడా ఆ జీవిలోనికి, ఆ గొర్రెలోనికి, మేకలోనికి, పావురములోనికి, ఎద్దులోనికి నీ పాపమంతా కూడా అందులోకి ఇంజెక్షన్ చేయబడుతుంది. అదేం చేయబడుతుంది, నీ కోసం అది చచ్చిపోతుంది. ఒకవేళ అదే కనుక లేదనుకుంటే, ఇందాక నేను చెప్పాను చూడండి, మరణమే శరణం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా కూడా పాత నిబంధన, ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి నిత్యమైన నిబంధన, నిత్యమైన కట్టడి. ఏమండి, మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఏమండి మనం పాత నిబంధన కాలంలో లేము కదా, క్రీస్తు వచ్చాడు కదా, ఇప్పుడు దాన్ని మనం ఎలా అన్వయించుకోవాలి, దాన్ని మనం ఎలా చెప్పుకోవాలి, దానిని మనం ఎలా అనుసరించాలి అంటే, అందుకే నేను ప్రారంభం చేశాను ఏంటంటే, మనము విలువ పెట్టి కొనబడిన వారం. అసలు యాక్చువల్గా మన పాపాన్ని బట్టి, మన జన్మ పాపమును కర్మ పాపమును బట్టి మనకు మన మీద ఉన్నటువంటి శిక్ష ఏంటో తెలుసా, మరణం మన మీద ఉండేది. అవునంటారా కాదంటారా? ఆ మరణమును తప్పించడానికి, ప్రైజ్ ద లార్డ్, ఆ మరణ శిక్ష నుంచి తప్పించడానికి తండ్రి అయిన దేవాది దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఈ మనిషిని చేసుకున్నది నేను, ఆ మట్టి ముద్ద తీసి చేసింది నేను, జీవాత్మ ఊదింది నేను, వీడు పుడుతున్నాడు, ఆ పాపములో పెరుగుతున్నాడు, అదే పాపముతో మరణమైపోతున్నాడని గుర్తించుకుని గమనించుకుని ఇలా జరగడం ఇక ఆగిపోవాలి అని ఒక బలమైన సంకల్పం, ప్రైజ్ ద లార్డ్, ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకుని తండ్రి అయిన దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం ప్రకారంగా అద్వితీయ కుమారుణ్ణి, దాని ముందు రాయబడిన మాటలు చెప్దామా, ఇదిగో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ప్రేమించి చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆయన ఏమన్నా ఏం చేశాడండి, మరణ శిక్ష నా నెత్తి మీద ఉంది, నేను మరణించాలి, చచ్చిపోవాలి, ఆ శిక్ష నేను భరించాలి, అది నాకు శబమే అయినప్పటికీ ఈ మరణ శిక్షను తప్పించడానికి మన ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చాడు. ఆమేన్. అందుకే మార్కు సువార్తలు అంటాడు, ఏమన్నాడు తెలుసా, నువ్వు నశించిపోవుట నాకు ఇష్టం లేదు. నా యేసయ్య ప్రేమ చూడండి ఒకసారి. అమ్మా, అయ్యా, ఓ తమ్ముడా, ఓ చెల్లి, ఓ అక్క, ఓ అన్న, నువ్వు నశించిపోవటానికి ఇష్టం లేదు. నశించిపోతున్న దానిని వెదకి రక్షించాడు నా యేసయ్య. అది మనమే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మీరు సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం తెలుసా, దేవునికి సజీవమైనటువంటి అర్పణ మనం. ప్రైజ్ ది లార్డ్. ఇవి మన కానుకలు, మన దశమ భాగములు, మన మొక్కుబడులు, లేదా కానుక బియ్యం, లేదా కూరగాయలు, నీ పంటల్లోనివి, ఇవన్నీ సెకండరీ, ఇవన్నీ సెకండ్ స్థానం. అది
ఫస్ట్ స్థానం ఏంటో తెలుసా? నిన్ను నీవు ఏ కళంకము, కల్మషము, మచ్చైనను, డాగైనను లేకుండా నిన్ను నీవు దేవునికి సజీవ యాగమైన బలి. ఆమెన్, హల్లెలూయా. ఇది అక్కడది మనకు అర్థమైతే ఇది మనకు అర్థమవుతుంది. ఇది మనకు అర్థమవుతే క్రీస్తు మన కోసం చేసిన త్యాగం అర్థమవుద్ది. క్రీస్తు మన కోసం చేసిన త్యాగం మనకు అర్థమవుతే దేంటిలోనూ తప్పిపోము. హల్లెలూయా. అయితే ఇప్పుడు అర్పించడానికి మీరు తెచ్చేది ఏదైనా, అది నీ మనసా, నీ హృదయమా, నీ ఆలోచన, నీ బుద్ధ, నీ తలంపుల, అందులో నేను కూడా ఉన్నా. నేను ప్రత్యేకంగా ఏం కాదండి, నేను మీ బంతులోనే కూర్చోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు, కానీ కొద్దిగా ఎగస్ట్రా బాధ్యత, భారం పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించి వారిని నాకు శిష్యులు చేయమన్నాడు. ఈరోజు అలా ఉందా? ఏమండి, సెలబ్రిటీలను ఫాలో అయిపోతున్నాం మనం. ఎవరిని ఫాలో అవుతున్నామండి? సెలబ్రిటీని ఫాలో అవుతున్నాం. ఈ సెలబ్రిటీలుగా పిలవబడుతున్న వారు, నేను వారిని తప్పుగా అన్నగాని, ఇదిగో నేను ఒక్క మాట చెప్తున్నాను, ఫాలో అవుతున్న వారులారా, మీరు ఫాలో అయ్యే వ్యక్తి ఎప్పుడైనా చచ్చిపోకుండా ఉంటాడా చెప్పండి, నేను కూడా ఫాలో అవుతా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే నాకంటూ ఒక సెలబ్రిటీ ఉన్నాడు. ఆయనే జీవము గల దేవుడు, శక్తిమంతుడు. నా కోసం ప్రాణం పెట్టిన నా సెలబ్రిటీ నా యేసయ్య. ప్రైజ్ ది లార్డ్ చెప్పరా? మీకు లేడా సెలబ్రిటీ? హల్లెలూయా. ఈ రోజుల్లో కొత్త వింత వచ్చింది. నా భార్యే నాకు సెలబ్రిటీ, నా భర్తే నా సెలబ్రిటీ. నీ భర్తే నీకు దేవుడు కాదు అంటలేదు. నీ భర్త కంటే ముందు నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోవద్దు అని ఆనాడు ఇశ్రాయేలులతో చెప్పిన మాట, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ముందుగా నన్ను ప్రేమించు. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ విషయాలన్నీ చెప్పుకుంటా వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఇదిగో ఒకవేళ నీవు అర్పించేది కళంకము లేకుండా ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే, అలా జరగకపోయిన ఎడల అది నాకు హేయము. దట్స్ ఆల్. హల్లెలూయా. నాకు అవసరము లేదు, నువ్వు ₹1,00,00,000 బ్యాగ్ తెచ్చి నువ్వు ఇక్కడ ఎట్టినా నాకు అవసరము లేదు. అందుకే నీకు నాకు ఒక మాట చెప్పుకుందాము. ఇలా వాక్యం వైపుకు మీ చెవులు పెట్టండి, మీ మనసును లగ్నం చేయండి. ఇదిగో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు కదండి ప్రారంభంలోనే. ఆ ఇద్దరు అన్నదమ్ములు తెచ్చినటువంటి అర్పణలు ఉన్నాయి కదండి. వారు తెచ్చినటువంటి అర్పణలు ఉన్నటువంటి వాటిలో అందులో ఒక అర్పణను అంగీకరించాడు అని రాయబడింది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. మరి యొక్క అర్పణ ఎందుకు అంగీకరించలేదు? దానికి గల కారణాలేంటి? అది తండ్రి అయిన దేవాతి దేవునికి హేయముగా కనబడింది. ఆమేన్. ఎందుకు హేయమైందా, ఎందుకు కనబడింది అంటే, ఇప్పుడు దేవుని కోణంలోకి వెళ్ళి ఆలోచన చేయాలా. ఎలా తెచ్చాడు? మంచి మనసుతో తెచ్చాడా? సనుక్కుంటూ తెచ్చాడా? కొనుక్కుంటూ తెచ్చాడా? ఇది అవసరమా? ఇది దేవుడే కదా ఇచ్చింది. దేవుడిచ్చిన దాన్ని మళ్ళా దేవుడికి ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ఈ ₹100 ఉన్నాయి, ఇది దేవుడికి పట్టుకెళ్ళి దేవుడు హుండీలో వెయ్యాలా? ఇప్పుడు దేవుడికి ఇవ్వడం అవసరమా? దేవుడేమన్నా పేదవాడా? కొన్ని ప్రశ్నలు మనకు లేవనెత్తాయి మనసులో. అందుకే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో తెలుసా? కైసరిని కైసరికి ఇవ్వండి, దేవుంది అంతే. కైసరిని కైసరికి ఇచ్చేయాలి, దేవునికి ఇచ్చి మహిమపరచాలి. నీవిచ్చుచున్నటువంటి వాటిలో
నీ జీవితకాలం అంతయు కృపాక్షేమములు నా దక్షిణ హస్తం నీ మీద ఉంటాకరా నువ్వు ఇస్తున్నావు అంతే. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు చెప్తూ ఉన్నప్పుడు, ఈ సందర్భాలు నేర్చుకుంటూ ఉన్నప్పుడు అక్కడ ఆ అర్పణ ఎందుకు అంగీకరించలేదు అనంటే, ఆ అర్పణ దేవునికి హేయమైనదిగా అసహ్యించుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు తిరస్కరించాడో, ఎప్పుడైతే దేవుడు ఇగ్నోర్ చేశాడో దాన్ని తట్టుకోలేకపోయాడు. ఎవరండి ఆయన? పేరు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ బిగ్గరగా ఒక హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఎప్పుడైతే ఒళ్ళంతా చిట్లిచ్చేసుకుని, ముఖమంతా చిట్లిచ్చేసుకుని, ఎంతో అవమాన భారంతో, ఏంటి ఈడిదే దేవుడు తీసుకున్నాడు, నా తీసుకోలేదా? ఓ సామెత ఉంది, అత్త మీద కోపం, దేవుని మీద కోపం, దేవుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కోపాన్ని ఎక్కడ చూపించాడు? తమ్ముడి మీద చూపించాడు. ఇప్పుడు అలాంటి సందర్భాన్ని బట్టి మీకు చెప్తున్న మాట ఏంటంటే, అమ్మా, మీరు దేవుని సన్నిధికి వచ్చేటటువంటి మీరు, ప్రసంగి గ్రంథకర్త అంటాడు, అయ్యలారా, అమ్మలారా, దేవుని మందిరానికి వెళుతున్నావా? వెళితే గనక నీ ప్రవర్తన, ప్రైజ్ ది లార్డ్, నీ ప్రవర్తన, నీ నడవడిక, నీ మాట తీరు, నీ పలకరింపు, నీ విధానం, నీ చూపు, నీ ఆలోచన, నీ ఉద్దేశం, నీ తలంపు ఎలా ఉండాలంటే దేవుని సన్నిధిలో శ్రేష్టమైనదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్నిసార్లు నేను గమనిస్తూ ఉంటాను, ఒకళ్ళొకళ్ళ చూస్తూ ఉంటే మూతి ముడుస్తూ ఉంటారు, మూర్తి చిట్లు ఇచ్చుకుంటారు. ఎందుకో? ఈ జీవితం 70 సంవత్సరాలండి. అమ్మా, నా ప్రియమైన తల్లుల్లారా, తండ్రుల్లారా, అన్నల్లారా, అక్కల్లారా, చెల్లారా, జీవితం 70 సంవత్సరాలే. మహాదేవుడు బలమిస్తే 80 సంవత్సరాలు. ఈ పరిస్థితులలో మనము ప్రేమిస్తూ, ప్రేమించబడుతూ, దేవుని సన్నిధిలో దేవునికి మహిమకరంగా, దేవునికి ఘనకరంగా, దేవుని నామమును అన్ని చోట్ల ప్రచురము చేసే వారిగా, బలమైన సాక్ష్యంగా మీరు నేను నడుచుదుముగాక. ఆమేన్, హల్లెలూయా. మొదటి వచనం క్లియర్ అయిపోయింది. రెండో వచనం చదవండి, ఏమన్నాడు అక్కడ? ఎవరండి? ఈ లోపు నా పేపర్ ఎగిరిపోయింది. చదవండి. నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డదాన్ని చేయకుండా. ఏమండి, ఈ రెండో వచనం మొదలుకొని 13వ వచనం వరకు ఏ విషయాలు చెప్తాడంటే, దానికి ఒక హెడ్డింగ్ పెట్టుకోండి మీరు. ఏంటంటే, న్యాయాన్ని, ధర్మాన్ని ఎలా నిర్వహించాలో, అంటే ఎలా నడిపించాలో ఇశ్రాయేలీయుల ప్రజలకు మోషే తండ్రి అయిన దేవాతి దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట వింటూ ఉంటాం, ఏంటంటే న్యాయాన్ని, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాలి. అవునండి, కాదండి? ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని వాక్యంలో ఉన్న చట్టం ఉంది కదా, దేవుని ధర్మశాస్త్రములో ఉన్న శాసనాలు ఉన్నాయి కదా, దేవుని గ్రంథమందు రాయబడిన, ముద్రించబడిన, ఏర్పాటు చేయబడిన, దాచబడిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటిని మనము సరిగా నడిపించాలి. ఆమేన్, సరిగా చెయ్యాలి. ఆమేన్. నీవు చీకట్లో నడుచుకుంటూ వెళుతున్నావు, నీ గమ్యస్థానం సరిగా చేరుతుందా? అర్థమవలేదు నా ప్రశ్న మీకు. నువ్వు చీకట్లో నడుస్తూ ఉన్నావు, చీకట్లో నడిచినప్పుడు నీ అడుగు కరెక్ట్ గా పడుతుందా లేదా? పడుతుందండి? పడదు. గోతులో వేస్తున్నావో, గొప్పులో తొలుతున్నావో, ముళ్ళ తొక్క మీద వేస్తున్నావో నీకు తెలీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఈ శాసనాలు ఉన్నాయి కదా, దేవుని గ్రంథమందు రాయబడిన ఈ మాటలు ఉన్నాయి కదా, ఇప్పుడు నీ నడక సాఫీగా ఉండాలంటే మీకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది ఏంటి?
ఏంటండి? లైట్ కావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ లైటే దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని వాక్యాన్ని నేర్చుకుంటే, దేవుని వాక్యంతో నడిచినట్లయితే నీ ప్రయాణం నా దీపమును వెలుగించువాడు నా చీకటిని దగ్గరగా ఆమేన్, ఆమేన్. ఆయన వెలుగుగా చేస్తాడా చేయడా? ఆయన వెలుగుగా చెయ్యాలంటే నీకు దీపం కావాలి. ఆ వాక్యమే నీకు దీపమై ఉన్నది. ఈ మాట నేను చెప్తలేదు, నేను కూర్చుకుని నేను రాసుకుని ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేవుని వాక్యంలో నాకంటే ముందు దావీదు గారు అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, నా త్రోవల్లో ఏమన్నానండి, నా త్రోవలలో నాకు వెలుగునిచ్చేది నీ వాక్యం, నా బాధలలో నెమ్మదిస్తుంది, శాంతినిస్తుంది నీ వాక్యం. అంటే దాని ఉద్దేశం ఏంటి? దాని ఆలోచన ఏంటి? దాని ఆంతర్యము ఏంటంటే ఆయన గ్రంథమందు రాయబడిన మాటలే మానవునికి దిక్చూచి మానవుని జీవితానికి వెలుతురు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఈ లైట్ ని మీరు నెగ్లిజెన్సీ చెయ్యొద్దు. హలో మాస్టరు, హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈ లైటు, ఈ లాంతర్, ఈ దేవుని వాక్యం నువ్వు ఇగ్నోర్ చెయ్యొద్దు, ఏదో ఆషామాషిగా తీసుకోవద్దు. ఎందరెందరో మహానుభావులు ఈ రోజు ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దేవుని వాక్యమే వారికి ఆదర్శం. ఆమేన్, హల్లెలూయా. ప్రేమను పంచండి అన్న వాక్యం ఎక్కడుంది? ఇక్కడే ఉంది. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నీ శత్రువు కోసం ప్రార్థన చేయమని ఎవరన్నా చెప్పారా నీకు? ఎవరు చెప్పారు? దేవుని వాక్యంలో ఉంది. నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో, యాక్చువల్ గా మనం చేసే యొక్క మానవుని సహజ లక్షణం, మానవుని సహజ గుణలక్షణం, అవలక్షణం ఏంటంటే ఎవడన్నా చిన్న చూపుతే, ఎవడరా నువ్వు నన్ను చిన్న చూపు చూస్తావు, నువ్వు 100 సార్లు నువ్వు డబ్బు ఉండొచ్చు, 100 సార్లు తినరా అంటాం. కానీ ఆ మాటకు వచ్చేసరికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటున్నావో ఆ రీతిగా ప్రేమించాలి. ఇవన్నీ ఎక్కడున్నాయి? ఈ ప్రేమ వాక్యాలు, ఈ ప్రేమ మాటలు, ఈ వెలుగుతో కూడిన మాటలు జీవితాలను, బ్రతుకులను, సంసారాలను ధన్యం చేసే మాటలు దేవుని వాక్యం. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ అంటాడు కదా ఇక్కడ, అయ్యా మీరు న్యాయాన్ని 4 పాదాల మీద నడిపించాలి. అలాగే ఇదిగో మీకు ఇచ్చినటువంటి ఈ గ్రంథం ఉంది కదా, ఈ మాటలు ఉన్నాయి కదా, ఈ మాటలను ఇదిగో న్యాయమును 4 పాదాల మీద నడిపించి మీరు జాగ్రత్తగా బ్రతికిన ఎడల, జీవించిన ఎడల అన్న మాట చెప్తున్నాడు. ఇప్పుడు చూద్దాం రండి. అయితే నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డ పని చేస్తూ నేనిచ్చినటువంటి ఆజ్ఞకు విరోధంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయన ఇక్కడ? మరలా రిపీట్కి వస్తున్నాడు ఆయన. అన్య దేవతలను, అయ్యా మరలా 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 ఈ మాట వచ్చిన ప్రతిసారి చెప్తున్నాను, దయచేసి ఇక్కడ రాయబడినటువంటి మాటలు
ప్రస్తుత కాలములో ఇదిగో చెప్పబడింది కాదు, ఇది ఆల్రెడీ చెప్పబడింది. ఒక జాతిని గురించి, ఒక ప్రతిష్ఠిత జనాంగముని గురించి చెప్పబడినటువంటి మాటలు. ఇది చరిత్ర పాఠము సంగతులు. వాటిని బట్టి వాటిని ధ్యానించి చదివి నేర్చుకుని నేటి కాలములో సమాజంలో ఎలా మెలగాలో, ఎలా జీవించాలో మేము ప్రకటిస్తున్న వాక్యం. ఆమేన్. ఎవరిని తక్కువ చెయ్యాలి అని కాదు, ఎవరిని తూలనాడాలి అన్న ఉద్దేశం మాకు లేదు. అందరము మనము దేవుని పిల్లలమే. ఆమేన్. హల్లెలూయా. చదవండి. అయితే అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశ నక్షత్రములలో దేనికైనను నమస్కరించి మ్రొక్కేటటువంటి పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామం దేనందైనను నీ మధ్య కనబడినప్పుడు అంటున్నాడు. అయ్యా, మీరు ఎవరిని మొక్కాల్సిన పని లేదు, నేనున్నానుగా మీకు. ఒకవేళ లేకపోతే ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అక్కడ సీనాయి పర్వతం మీదకి మోషే వెళ్ళాడండి. మీకు చెప్పాడా మాట? ప్రైజ్ ది లార్డ్ చెప్పాడా? వాక్యంలో చెప్పాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. సీనాయి పర్వతం మీదకి ఎందుకు వెళ్ళాడు అయ్యగారు? 10 ఆజ్ఞల పలకల కోసం వెళ్ళాడు. ఈ 10 ఆజ్ఞల పలకల కోసం వెళితే ఏమంటే వెళ్ళినప్పుడు ఇక్కడ కింద ఎవరున్నారో? సీనాయి పర్వతం కింద అహరోను ఉన్నాడు. అక్కడ ఎవరున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి? అహరోను ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రతి విషయం. ఆయన ఏమంటే ఆయన నేను ఉన్నవాడను అనువాడను, నేను మీతోనే ఉన్నాను, నేను మీతోనే ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరినో అక్కడ పెడతానుగా మీకు. అంటే దేవుని ఆలోచన మన భాషలో చెప్పుకోవడానికి చెప్తున్నా మీకు. ఇప్పుడు సీనాయి పర్వతం మీద ఆయన ఉన్నాడు, మోషే గారిని రమ్మన్నాడు, ఈయన వెళ్ళాడు. కింద ఉన్నాడు ఇప్పుడు నడిపించేది అహరోను. ఉన్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీయులను వదిలిపెట్టలేదు ఒంటరిగా. అయినా ఏమంటే ఎలాగనండి ఒకసారి, అయినా వదిలిపెట్టకుండా వీడు ఒంటరోడు కదా, వీడు బలం లేనాడు కదా, వీడి మీదకి అందరూ దుమ్మిగా వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి ఏం చేశారు? ఎవడో లేడు ఇక్కడ, మోషే లేడు, దేవుడు లేడు, ఎవడో లేడు. ఇప్పుడు మాకు కావాలి, ఇప్పుడు మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చిందని వాళ్ళు హేయమైన కార్యాన్ని, పనికి మాలిన పని చేశారు అక్కడ. అదే బంగారు దూడ కాన్సెప్ట్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఒకప్పుడు మోషేతో ఏమన్నాడు తెలుసా దేవుడు? మీకు అర్థం కావడం కోసం చెప్తా, అవసరమైతే ఈ మాటలు కొన్ని స్కిప్ చేసి వచ్చేవారని చెప్పుకుందాం. ఏమన్నాడంటే, మోషే ఇదిగో ఆ ప్రజలు చూడు, వాళ్ళు ఎలా జీవిస్తున్నారో, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళ మాట విన్నాల ప్రజలు, ఒక్కసారి నువ్వు పక్కకి తప్పుకో, వాళ్ళు అంతంటే చూస్తానన్నాడు దేవుడు. వన్స్ అప్ ఎ టైం. అవునండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు నాయకుడైన మోషే ఏమని సెలవిచ్చాడు? అయ్యా, తండ్రి, దేవా, ప్రభువా, రిలాక్స్ 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 రిలాక్స్. ఎందుకంటే నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ చంపేశావు అని ఊరంతా చెప్పుకుంటారు. ఆ మాట ఎందుకు? నిన్ను తోలనాడతారు. వద్దు మహాదేవా, వద్దు, వారిని వదిలిపెట్టే అని రిక్వెస్ట్ చేసి ప్రార్థన చేసి వారి మీదకి శిక్ష రాకుండా అలా అడ్డు పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అదే మోషే గారు ట్రిప్ అయిపోయాడు ఇక్కడ. అదే మోషే గారు, మోషే నువ్వు త్వరగా దిగి కిందకి వెళ్ళిపో, ఎందుకంటే ఇదిగో ఈ ప్రజలు ఏం చేస్తున్నారు చూడంటే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే హేయమైన కార్యాలు, పనికి మాలిన కార్యాలు, బంగారం అంతా పోగు చేసి, ఇదిగో అహరోనా, ఇదిగో మోషే ఏమైపోయాడు?
మోషే ఏమైపోయాడో, ఎవరూ లేరు, మమ్మల్ని విడిపించిన దేవుడు కూడా లేడు, మమ్మల్ని విడిపించిన దేవుడు ఇదిగో నువ్వు దూడలు తయారు చేయి, బంగారం ఇవ్వండి. వారికి చేస్తున్న పని దేవునికి అసహ్యమేసింది. ఆమేన్, హల్లెలూయా. మోషే కిందకి దిగుతూ 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 ఏం చేసేది తెలుసా? వారిని చూసి, వారి హేయమైన కార్యాలను చూసి, వారి డ్యాన్సులను, తైతిక్కలను అన్నింటినీ గమనించి 10 ఆజ్ఞల పలకలని విసరగొట్టేశాడు. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, మీరు అలాంటివి చూసినప్పుడు మోషేలాగా అలా డామ్ అని పడేయకూడదు. ఆగాలి. ఆ కోపములో నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటే నువ్వు ప్రపంచాన్ని జయించగలవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కోపము 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 ఏమండే ఓ సర్వేలో తేలింది. కోపములోనికి వెళ్ళిపోయి కోపోద్రేకులైపోయి ఆ కోపములో, ఆ క్షణికావేశములో కొన్ని కోట్ల మంది చనిపోయారని ఒక సర్వే. కోపోద్రేకం, తండ్రి మీద కోపం, తల్లి మీద కోపం, అన్న మీద కోపం, భార్య మీద కోపం, భర్త మీద కోపం. ఈ కోపములో ఏం చేసుకున్నారు తెలుసా? సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారని ఒక సర్వేలో తేలింది. కోపము మంచిది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యములో ఈ కోపముని గురించి ఒక మాట రాయబడింది. ఏమండి, ఒక మంచి మాట ఏం రాయబడింది తెలుసా? కోపపడండి కానీ పాపం చెయ్యొద్దని రాయబడింది. అంటే కోపము ఎలా ఉండాలి? పొద్దున కోపం సాయంత్రానికి మాయమైపోవాలా? పొద్దున సూర్యుడు సాయంత్రానికే వెళ్ళిపోతలేదా? ఏమంటే రాత్రి చందమామ తెల్లారికి వెళ్ళిపోతలేదా? అలా కోపము కూడా అలా ఉండాలి. అయితే మీకు ఎలాంటివైనా కనబడినప్పుడు మీరు జాగ్రత్త పడవలసింది ఏంటంటే, మీరు చేయాల్సిన పని ఏంటి? 3వ వచనంలోకి వద్దాం. అది నీకు తెలవపడిన తర్వాత నీవు విని బాగుగా, అవునా కాదా? ఏమన్నా అవునా కాదా? రైటా రాంగా? ఒకవేళ చెప్పుచున్న మాటలను బట్టి రైట్ అనుకుని రాంగ్ అవ్వచ్చు, చెప్పుచున్న మాటలను బట్టి రాంగ్ అయింది రైట్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నీ కళ్ళతో చూసిన వాటిని కూడా నమ్మకూడదు. ఇలాంటి సందర్భాలను గురించి మాట్లాడుతూ ఆయన ఏమని తెలుసా? అయితే దాన్ని బాగా బాగా విచారించాలి, ఆలోచన చెయ్యాలి, బాగా చర్చించాలి అనే మాట చెప్తున్నాడు. తర్వాత ఏంటి? తర్వాత అట్టి ఏయమైన క్రియలు జరిగి ఉండుట వాస్తవం, అది నిజమయ్యింది. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత 4వ వచనములో ఆడ మనిషే గాని పురుషుడే గాని గ్రామం బయటకు తీసుకెళ్ళిపోయి, ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గ్రామం బయటకంటే ఊరు వెలుపలకు తీసుకెళ్ళిపోయి ఏం చెయ్యాలి? రాళ్లతో చావగొట్టాలి. ఇప్పుడు ఉందంటే అలాంటిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కోసం నా కోసం మన ప్రభువు బలి అయిపోయాడు కదండి. నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేశాడు. మనకి ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడంత మనం ఎలా ఉన్నాం తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే చాలా 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 రిలాక్స్గా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసలు పెద్దగా మనం పనిచేయాల్సిన పని ఏమీ లేదు, పెద్దగా మనం కష్టపడవలసిన పని లేదు. మన జీవితాన్ని దేవునికి అప్పగించి దేవుని సముఖంలో దేవుని వాక్యాన్ని నేర్చుకుని మనము నమ్మకంగా, విశ్వాసంగా, ఆధ్యాత్మికంగా, ఓపిక కలిగి, భారం కలిగి ముందుకెళ్తే ఆయన మన తల ఎత్తువాడు ఆయనే. ఆమేన్. తర్వాత ఏమన్నాడు చూడండి. అయితే తర్వాత ఇప్పుడు చేయాల్సింది ఏంటి? అది ఊరెలపలా తీసుకెళ్ళి రాళ్ళతో సావగొట్టాలి. దాని ముందు ఇంకో పని చేయాలి. ఏంటా పని? అది నిజమా కాదా అని ఒక సాక్షి ఉండకూడదు. ఏమంటే 2 లేక 3. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట ఎప్పుడు రాయబడింది? ఏమండి? ఎప్పుడో. లెక్కలన్నీ చూసుకుంటూ వెళితే కొన్ని వెళ్ళిపోతుంది,
మరి ఈ రోజు కూడా ఇదే మాట పాటిస్తున్నారు తెలుసా? ప్రామిసర్ నోటు మీద ఎన్ని సంతకాలు ఉంటాయి? సాక్షి సంతకాలు. ప్రైజ్ ది లార్డ్. వెండి పత్రం మీద సాక్షి సంతకాలు ఎన్ని ఉంటాయి? 3. ఇంకా ఇంకా చెప్పుకుంటూ వెళితే ఇంకా ఆస్తి పత్రాల మీద సాక్షి సంతకాలు ఎన్ని ఉంటాయి? ప్రైజ్ ది లార్డ్. ఇవన్నిటినీ కూడా గమనించి ఏం చేయాలి తెలుసా? నిజ నిర్ధారణ చేసుకుని బాగుగా పరిశీలన చేసి అది వాస్తవం అని తెలిసిన తర్వాత అతనిని ఆడమనిషే కావచ్చు, పురుషుడే కావచ్చు, ఎవరైనప్పటికీ ఏ భేదం లేదు, ఆడ మగ అన్న తారతమ్యం లేదు కనుక అందరికీ ఇచ్చేటటువంటి దీవెన, అందరికీ ఇచ్చేటటువంటి ఈవులు ఇడు ఆడమనిషిని ఒకలాగా, పురుషుడు అని ఒకలాగా ఆయన ఇవ్వట్లే. అందరికీ సమానముగా ఆయన కృప నిరంతరము మనుషులమైనటువంటి మన మీద ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు తీర్పు కూడా అంతే, జడ్జిమెంట్ కూడా అంతే, న్యాయ నిర్ధారణలు కూడా అంతే. అలాంటి వారిని ఏం చేయమన్నాడు? ఊరు వెలుపల తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపాలి, సాక్ష్యములు లేకుండా. గమనించాలి, ఒక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏమంటాడంటే సాక్షులు 2 లేక 3. అలాంటి సాక్ష్యం లేకుండా నిజ నిర్ధారణ చేసి న్యాయమును తీర్పు తీర్చకూడదు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరికి చెప్తున్నాడు? ఇది ఇశ్రాయేలీయులకి. ఎవరికి ఎప్పుడు చెప్తున్నాడు ఈ సంగతులు అంటే గతంలో న్యాయాధిపతులను ఏర్పాటు చెయ్యండి, నాయకులను ఏర్పాటు చెయ్యండి అని గత వారమే విన్నాం. వారు ఆ న్యాయాన్ని, ఆ ధర్మాన్ని, ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఈ ధర్మశాస్త్రములో ఉండేటటువంటి రాజ్యాంగం, ప్రైజ్ ది లార్డ్, ఈ ధర్మశాస్త్రములో ముద్రించబడిన, లిఖించబడిన, రాయబడినటువంటి ధర్మశాస్త్రములో ఉన్న రాజ్యాంగాన్ని మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఇదిగో న్యాయకులైన వారులారా, న్యాయాధిపతులారా, మీరు ధర్మాన్ని, న్యాయాన్ని 4 పాదాల మీద నడిపించాలి. ప్రైజ్ ది లార్డ్. గత వారం వాక్యం ఎవరైనా మిస్ అయితే కనుక వినండి, ఉంది. అది మీరు వింటే ఇక్కడి నుంచి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా చెప్పుకుంటూ ముందుకు వెళ్దామా? రండి. ఇంకేమన్నాడు? ఒక్క సాక్షి మాట మీద వానికి శిక్ష వేయకూడదు. సమస్య లేదు అసలు. ఇంకా ఏమన్నాడు చూడండి. వారిని చంపుటకు మొదట సాక్షులను, తర్వాత జనులందరినీ వారి మీద చేతులు వెయ్యాలి. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును సంహరింపాలి. ఇక ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఇది వరకు మరి ఇప్పుడు ఉన్నాయో లేదో నాకు తెలియదు, అంత జ్ఞానం కూడా నాకు లేదు, నన్ను అర్థం చేసుకోండి. ఇది వరకు శిక్షలు కొన్ని దేశాల్లో కూడా ఉన్నాయని వింటూ ఉన్నాను. కొంతమంది చెప్పిన మాటలను బట్టి బహిరంగంగా శిక్షించేవారు తెలుసా మీకు? ప్రజలందరి ఎదుట. ఎందుకంటే దానికంటూ ఒక కారణం ఉంది. కారణం లేకుండా ఏ పని లేదు. ఇది దేవుని చట్టం. ఈ దేవుని చట్టములో ఇదిగో ఊరు వెలుపలకు తీసుకెళ్లి అందరూ రాళ్లతో చావగొట్టాలి అని క్లియర్ స్టేట్మెంట్ చెప్పాడు. ఇప్పుడు ఎందుకు అలాగా? రేపొద్దున్న ఏదన్నా తప్పుడు పని చేసామనుకో, రేపు కూడా మనకు అదే గతి, అదే కుక్క సాగు. వద్దురా బాబు, దేవుని చట్టానికి లోబడి న్యాయాన్ని 4 పాదాల మీద నడిపిస్తే సరిపోయింది. ఆమేన్. అందుకే బహిరంగంగా శిక్ష విధించడం జరిగేది. ఇంకా ఏమంటారు తెలుసా? ఇదిగో అయ్యా, మీరు ఒక్క సాక్షి మాటని కన్సిడర్ చెయ్యొద్దు. ఒక్క సాక్షి చెప్పిన మాటలను మీరు పరిగణలోనికి తీసుకుని తీర్పు ఇవ్వకూడదు. అలా ఇస్తే అది తప్పు. 2 ఉండాలి,
ఇంకా మించి ముగ్గురైనా ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు న్యాయము జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత, తీర్పు ఇచ్చేసిన తర్వాత అందరూ ఏం చెయ్యాలి అని అన్నాడు. చూడండి అక్కడ, జనులందరూ మొదట ఎవరయ్యా చెయ్య. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈడు మనిషి, ఇలా చూడండి, ఈడు మనిషి మీద సాక్ష్యం చెప్పునోడు చేతులెయ్యాలి. సాక్ష్యం చెప్పునోడు చేతులేసిన తర్వాత జనులందరూ చెయ్యి వెయ్యాలి. ఎందుకంటే మా గ్రామమందు, మా యొక్క పాళెములో, మా కుటుంబముల మధ్య ఇదిగో నీవు దేవునికి ఏయమైన కార్యము, చెడ్డ కార్యము చేశావు కనుక నిన్ను మా పాళెములో నుంచి, మా గుడారములో నుంచి, మా ఇలాకలో నుంచి, మా ఈదులో నుంచి నిన్ను త్రోసివేస్తున్నాము అని అర్థం. ఆమేన్. అందరికీ చెప్తున్న మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక వీధిలోకి ఒక దొంగోడు వచ్చాడు. ఆ దొంగోడు దొంగతనం చేత పట్టబడ్డాడు. దొంగతనం చేత పట్టబడినప్పుడు ఆ వీధిలో ఉన్న మనుషులందరూ, ఏమండి, ఆ వీధిలో ఉన్న మనుషులందరూ ఎవరు? ఒకరికొకరు ఆప్యాయత కలిగిన వారు. ఆ ఇంటి యజమానులు ఆ దొంగోడిని ఏం చేస్తారండి? ఆ ఇంటోడు దంతాడు, ఈ ఇంటోడు దంతాడు, ఈ మూలింటోడు దంతాడు, వెనకింటోడు దంతాడు, ముందింటోడు దంతాడు. ఈ ఆడవాళ్ళు అమ్మలు అక్కడ సీపులు తెచ్చుకుని అని తరుముతారు అందరూ. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకో, ఈ ఈదిలోకి వచ్చావంటే నిన్ను నరికేస్తాం అంటారండి. అవునండి? కాదండి? ఆ వీధంతా ఏకమైపోతే, ఆ వీధంతా ఏకమైపోయి ఏం చేస్తారు తెలుసా? ఆ దొంగోడిని కొట్టి అయితే పోలీసులకు అప్పగించడం, అయితే స్తంభాన్ని కట్టేసి అందరూ బుయ్యమంటూ తలోక మాట మాట్లాడుతూ ఉంటారు. అక్కడ ఉన్న యూనిటీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఇశ్రాయేలీయుల ప్రజలకు ఇదిగో హేయమైన కార్యాలు చేసిన వారికి, చెడ్డ పనులు చేసిన వారికి సాక్ష్యం చెప్పినటువంటి వారు హేయమైన పని చేసిన వారి మీద చెయ్యాలి. జనులందరూ చెయ్యేసి ఆ పాళెములో నుంచి, ఆ వీధిలో నుంచి, ఆ గ్రామములో నుంచి వానిని త్రోసివేయుట. ప్రైజ్ ది లార్డ్. త్రోసివేయడం అనే మాట ఎంత భయంకరమైందండి. అది వెలివేయడం అనేది ఎంత భయంకరంగా ఉందో వినడానికి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక్కసారి. ఒకానొకప్పుడు నిన్ను నన్ను త్రోసివేసిన వారు లేరా? ఒకానొకప్పుడు నిన్ను నన్ను వెలివేసిన వారు లేరా? ఒకానొకప్పుడు నిన్ను నన్ను గేలి చేసిన వారు లేరా? ఒకానొకప్పుడు నిన్ను నన్ను నీవు పనికి మాలిన వాడవు అన్నవారు లేరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనుషులు త్రోసేసిన నా దేవుడు తొయ్యలేదండి మనల్ని. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. మనుషులు నెట్టేసిన, మనుషులు గెట్టేసిన, మనుషులు చిచ్చి అన్న నా దేవుడు, మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన రబ్బుని, మన బోధకుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మాత్రం ఎన్నడూ మనను తోసి వేయకుండా మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడవకుండా నా కన్నులం మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడవకుండా నా కన్నులం జారి పడకుండా నా పాదములను, జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా, రక్షించువాడవు. హల్లెలూయా. హల్లెలూయా. మనుషులు తోసేశారు. దయచేసి ఫ్యాన్లు కట్టండి, నాయిస్ లాగుతుంది, లైవ్లో లేదు కనుక. 10 నిమిషాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్.
అయితే ఏ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఆయన? అయ్యా ఇదిగో మనల్ని ఎంతో మంది తోసేశారు, కాండ్రకిచ్చి ముఖం మీద ఉమ్మేశారు, నీ బతుకు వేస్ట్. ఇందాక పాడుకున్నాం సామ్యూయల్ కర్మోజీ గారి పాట, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా. ఎందుకు కలవరం? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు కలవరపడకుడి. ఆమేన్, హల్లెలూయా. న్యాయం ఎప్పుడు ఇవ్వాలో, న్యాయాన్ని ధర్మాన్ని ఎప్పుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ మీద పెట్టాలో అప్పుడు అనుగ్రహిస్తాడు. ఈ లోపు సాతానుడు ఏం చేస్తాడు తెలుసా? సాతానుడు ఏం చేస్తాడంటే, నీకు న్యాయం రాదే, నీకు ధర్మం జరగదే, నువ్వు అన్యాయం అయిపోతావు, నువ్వు నాశనం అయిపోతావు, నిన్ను ఎప్పుడు ఎప్పుడు కృంగదీస్తూ ఉంటాడు. వాడే సైతాను. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యం ఏం చెప్పింది తెలుసా? సాతానికి చోటు ఇవ్వదు. ఏమంటే ఆడు చోటిస్తే ఏం చేస్తాడు? ఈ రోజు కూర్చుంటానన్నా అమ్మ, ఏం చేద్దాం రేపొద్దన్నా, కూతురు జరిగే పడుకుంటాను, కూతురు జరిగే పాలు నెట్టుకుంటాను, కూతురు జరిగే అని ఆ సీట్లో నుంచి నిన్ను త్రోసేస్తాడు సాతానుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సాతానుకు చోటు ఇవ్వద్దు. వాడు నిన్ను కృంగదీస్తాడు. నువ్వు వెళ్తావు, పని మీద వెళ్తావు, ప్రార్థన చేసి వెళ్తావు, శిలువ ఉద్దేశం వెళ్తావు, పని జరగదు, బాధపడద్దు, రా ప్రార్థన చేయి, మరలా వెళ్ళు, ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళు, పని జరగలేదా వచ్చేయి. నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా లెగుతాడా లాగడా? నిలబడ్డా? జయముందా లేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనకు అవమానం ఎదురైనప్పటికీ పడిపోతున్నావా ఎందుకే ప్రయత్నం చేసి సిగ్గోట్ల పాలు చేసుకుంటావు? సాతానుని మాటలు, సాతానుడు వేసే వలలో చిక్కకూడదనే దేవుని వాక్యమనే వెలుగు తన మాటలతో నిన్ను బలపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకా ఏం చెప్పుకొచ్చాడండి? ఏం చెప్పుకొచ్చాడు? హత్యకు హత్య, వ్యాజ్యమునకు వ్యాజ్యము, దెబ్బకు దెబ్బ, నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు ఒకవేళ అవ్వలేదనుకో. ఏమండి, గతంలో చెప్పాను కదా, 50 మందికి ఒకడు, 100 మందికి ఒకడు, ఏమంటే 500 మందికి ఒకడు, 1000 మందికి ఒకడు, గోత్రానికి ఒకడు, వీధికి ఒకడు ఉన్నాయి. గత అధ్యాయాన్ని చదవండి, క్షుణ్ణంగా చదివితే మీకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, హల్లెలూయా. అయితే ఒకవేళ అది నీ సెటిల్ కాదనుకో, నువ్వు చేయలేకపోయావు, ఈ మొత్తం ఇక ఎంత గజిబిజిగా ఉందంటే నేను ఏ తీర్పు ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? అక్కడ అంటాడు చూడు, జాగ్రత్తగా నీవు లేచి, ప్రైజ్ ది లార్డ్, నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమునకు వెళ్ళి అక్కడ ఎవరుంటారో? దేవునికి ప్రతినిధులు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సేవ, దేవునికి సమీపముగా అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేసేటటువంటి లేవీలు ఉంటారు. యాజకుల దగ్గరికి వెళ్ళాలా? ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు నా దగ్గర రమ్మని కాదు, నా దగ్గరికి ఏం తేవద్దు, మీరే సాల్వ్ చేసుకోండి, అంత జ్ఞానం నాకు లేదు, అంత విధానం లేదు, దేవుడు మీకు జ్ఞానం ఇచ్చాడు, మీ ఏమన్నా ఉంటే మీరే సెటిల్ చేసుకోండి, నా దగ్గరికి రావద్దు. అయ్యగారు చెప్పారు కదా అని వచ్చేద్దామని రావద్దు. ఎవరనో వాక్యాన్ని చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఒకవేళ ప్రార్థనా సహాయం ఏమన్నా కావాలంటే మీ కొరకు దేవుని మందిరం తలుపు ఎప్పుడు తెరిచే ఉంటుంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏం చేయాలంట? ఇదిగో యాజకులైన లేవీలను ఆ దినము న్యాయాధిపతిని విచారించమని చెప్పాలి. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజేస్తారు. యెహోవా ఏర్పరచుకొను స్థలమున వారు నీకు తెలుపు
తీర్పు చెప్పున నీవు జరిగించువారు నీకు తేట పరచు అన్నిటి చెప్పున తీర్పు తీర్చుటకు ఇక్కడ వాళ్ళకి చెప్తున్నాడు. బాబు, నువ్వు తీర్పు తీరుస్తున్నావు కదా, నువ్వు తీర్పరిగా ఉన్నావు, న్యాయాధిపతిగా ఉన్నావు, పెద్దగా ఉన్నావు, తీర్పు విషయంలో జాగ్రత్త. 17వ అధ్యాయంలో వివరించాను, ఎదరకొచ్చేయండి. వారు నీకు తేట పరచు భావము చెప్పునా వారు నీతో చెప్పు తీర్పు చెప్పునను నీవు తీర్చవలెను. అర్థమైందా? గతంలో చెప్పాను. ఏమండి, తీర్పు వన్ సైడ్ అవ్వకూడదు. డబ్బున్న వాడికి ఓలాగా, డబ్బు లేని ఒకలాగా. అది పొరపాటు, పాపం, దుర్మార్గం, పనికి మాలిన పనది, చెడ్డ పనది. అన్ని పాపాల కంటే ప్రధానమైన పాపం. ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి, అయ్యా నాకు నా సహోదరుడికి న్యాయం తీర్చు, అయ్యా నాకు నా సహోదరుని బట్టి నువ్వు న్యాయం చేయి బాబు అని దండం పెట్టాను దగ్గరకు వచ్చి. ఆడు వన్ సైడ్ చేసాడు అనుకోండి, దేవుడు ఆడు వన్ సైడ్ చేసేస్తాడు. ఆమెన్ చెప్పండి. ఆమెన్. హల్లెలూయా. ఎటువైపున న్యాయం ఉందో అటు మాట్లాడాలి, అంతే. మనుషులను చూసి, మనుషులు ఇచ్చేటటువంటి మూటలను చూసి, ఏమంటే మనుషులు చూపించే ప్రేమను బట్టి కాదు, కాకూడదు కానించి. ప్రైజ్ ది లార్డ్. అందుకే న్యాయం ఎటుందో అటే తీర్పు తీర్చాలి, అది ధర్మం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ ఏమన్నాడు చూడండి, నువ్వేం చెయ్యాలి? ఆ తీర్పు తీర్చుటలో జాగ్రత్త పడాలి. వారు నీకు తేటపరిచే విషయంలో జాగ్రత్త పడాలి. వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది కదా, జడ్జిమెంట్ చెప్పిన తర్వాత నువ్వు దాన్ని ఖచ్చితంగా చెయ్యాల్సిందే. తర్వాత వచ్చిన మాట అది. ఏమంటే నువ్వు చెయ్యను అమ్మా, చెయ్యను అని కుడికే గాని ఎడమకే గాని రెక్లెస్ గా ఎదురు తిరిగావు అనుకోండి, నీవు ఎవరికి ఎదురు తిరిగినట్టు చెప్పాలి దగ్గరగా? దేవునికి ఎదురు తిరిగినట్టు. ఆ న్యాయాధిపతి, ఆ న్యాయ నిర్ణేత లేదా ఆ అధికారికి ఆ అధికారము, ఆ బాధ్యత, ఆ భారం ఎవరి వల్ల వచ్చింది? దేవుని వలన వచ్చింది అని పౌలు 13వ అధ్యాయంలో చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎదురు తిరగొద్దు. ఎప్పుడు తిరగాలి? నాకు న్యాయం జరగలేదు, నువ్వు న్యాయం, నేను చేసిన తప్పే, నువ్వు న్యాయం చేస్తావనుకున్నాను, చెయ్యలేదు, అలా కాదు ఇలా కాదంటే కుదరదే. కానీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా ముందుకు వెళ్ళారండి. మరియు ఎవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇశ్రాయేలీయులలో నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తమానం, మూర్ఖపు మాటలు, మూర్ఖపు స్వభావం, మూర్ఖపు ప్రవర్తన, నేను వినాలా, నేను చెయ్యాలా, అలాంటి స్వభావాలు ఇశ్రాయేలీయులు అందరూ విడిచిపెడతారు. అందుకే దేవుని వాక్యం ఏమందంటే, అయ్యా మీరు 17వ అధ్యాయంలో మీరు తీర్పు న్యాయంగా తీర్చండి. తీర్పు తీర్చే మీరు ఏ ఏ బేసిస్ మీద, ఏ ఏ విధి విధానాల మీద మీరు తీర్పు తీరుస్తున్నారో ఆలోచించి తీర్పు తీర్చండి. ఆ తీర్పుకు మీరు లోబడండి, ఆ తీర్పుని మీరు అంగీకరించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ తీర్పుకు ఎదురు తిరిగితే దేవునికి ఎదురు తిరిగినట్లు. ఎదురు తిరిగినటువంటి వాడు అసలు మరుక్షణం లేకుండా చావాలి. ఇది భయంకరమైన స్టేట్మెంట్ వారికి. అంటే ఇక ఎవ్వడు ఎన్నడు ఎప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజలలో, న్యాయాధిపతులలో, ఇదిగో యాజకుల ఎదుట,
దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము దగ్గర ఎదురు తిరిగేవాడికి ఇది ఒక భయంకరమైన మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఈ సంగతులు 13 వరకు ఇలా ఉన్నాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకుని ముగింపులోనికి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం అర్థం చేసుకుని మనం చేయాల్సిన పని ఏంటంటే, అయ్యా నీవు నేను దేవుని గ్రంథమందు రాయబడిన మాటలు ఉన్నాయి కదా, ఆ మాటలను మన హృదయం అనే పలకల మీద చెక్కుకొని, ఏమండి, హృదయం అనేటటువంటి జీవితాలలో అలవాటు చేసుకుని, వాక్యం అనేటటువంటి నీళ్లతో మొక్కలమైనటువంటి మనము దినదినము వాటిని సేవిస్తూ, దినదినము వాటిని ఆస్వాదిస్తూ, ఏమండి, నీటి కాలువల యారన నాటబడిన మొక్క ఎంత బలిష్టంగా ఉంటుందో ఆడవారే గాని, అందుకే దేవుని వాక్యంలో ఉంది ఎలాగా, ఎలా తెలుసా, పురుషులే గాని స్త్రీలే గాని ఏం చెయ్యాలి, ఆ సందర్భాన్ని మీ జీవితంలో అన్వయించుకొని మీరు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి అని అంటే, నా గ్రంథమందు రాయబడిన ఆజ్ఞలు, నా గ్రంథమందు రాయబడిన చట్టం, నా గ్రంథమందు ముద్రించిన శాసనములను మీరు పాటించాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఇంకొక మాట చెప్పి ఆమేన్ అంటాను నేనేక. ఏంటి ఆ మాట అంటే, అయ్యా ఇవన్నీ మనం చెయ్యాలా, అయ్యా ఇవన్నీ మనం జరిగించాలా, ఇది నేను చెప్పి నా మాటను వినొద్దు, నేనవన్నీ రెల్లు లాంటి వాడను, గడ్డి పలకను, ఎగిరిపోయే పొట్టు దుమ్ము ధూళి, నా మాట కాదు నువ్వు వినాల్సింది, జీవగ్రంథమందు రాయబడిన మాట. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట ఎవరిది చెప్పండి అందరూ, హల్లెలూయా. ఆ మాట దేవునిది. ఆ మాట ఎవరై ఉన్నారు? యోహాను సువార్త 1:1 అండి. మరేనండి మీరు అది కూడా తెలియట్లేదు మీకు, మర్చిపోతున్నారు మీరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గ్రంథమందు రాయబడిన మాట ఆయనది, ఆయన దగ్గర ఉండేది. ఆ వాక్యం ఏమై ఉంది? దేవుడై ఉండెను. దీనిని మనం ఏం చెయ్యాలి? దీనిని మనము నేర్చుకుంటూ, మనము అన్వయించుకుంటూ బ్రతికితే, నడిస్తే, అందుకే ఒకే మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినిన ఎడల ఈ దీవెనలు మీకు ప్రాప్తించును. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీ వందనాలు, జీవం కలిగిన మా యేసయ్య నీ స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ మాటలు మేము వినడానికి, నేర్చుకోవడానికి మీరు మా ఎడల చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి నీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులను మేము చెల్లిస్తున్నాం. అయ్యా నీ అభిషేకం మా మీద ఉంచి, నీ జ్ఞానం మా మీద ఉంచి, అయ్యా ఈ గ్రంథమందు రాయబడిన మాటలను తండ్రి వివరించడానికి, నేర్పించడానికి తగిన సమయము, తగిన అనుకూలత, ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా చెయ్యాలో, ఎలా జీవించాలో, మీరు ఇలా చేస్తే ఇది మీకు ప్రాప్తిస్తుంది అని సెలవిచ్చాం. ఈరోజు ఈ డిసెంబర్ నెలలో, ఈ పునరుత్థాన దినమున మేమందరము అలా మనుషులైనటువంటి నా మాట కాకుండా నీ వాక్యమయ్యున్న నీ మాటకు బిడ్డలు లోబడి జీవించి బ్రతికి సమాజములో తల ఎత్తువారుగా ఉంచండి అని ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ, యేసయ్యా నీ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మును వాక్యములో బలపరచును గాక.